శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంకా మావిడాకులతో ఇంటి గుమ్మాలని, అలాగే పూజా మందిరాలని డెకరేట్ చేసుకుంటాం కదా! అయితే ఈసారి ప్లెయిన్ మావిడాకులతో కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక మావిడాకుని తీసుకొని, కాడ మన సైడ్ ఉండేలాగా పెట్టుకొని, మిడిల్‌లో ఉన్న కాడను ఒక 3/4 వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఆకును వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్స్ వేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న ఆకుని పైన కాడ నుంచి తీసి కింద నుంచి టైట్ గా లాగాలి. ఎంత టైట్ గా లాగితే ఆకు కదలకుండా అంత స్టిఫ్ గా ఉంటుంది. ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆకును రైట్ సైడ్ నుంచి పై నుంచి వేసి వెనక ఒక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ లోపల నుంచి ఆకుని దూర్చి టైట్ గా లాగాలి. ఇలా టైట్ గా లాగితే ఆకు మనం వదిలేసినా కూడా లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చామంతి పూలు పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక పువ్వు పెట్టిన తర్వాత పైకి ఏదైనా ఎక్స్ట్రా స్టెమ్ వస్తే దాన్ని సిజర్స్ తో కట్ చేసేసేయండి. అండ్ పైన మనకి మావిడాకు కాడ ఉంది కదా, దాన్ని లోపల నుంచి దూర్చి పిన్ కొట్టేసేయండి. ఒకవేళ ఆకు స్టిఫ్ గా ఉంది అంటే పిన్ తో అవసరం లేదు. లేదు సెక్యూర్ గా ఉండాలంటే ఒక పిన్ కొట్టుకోండి. ఈసారి ఇలా డెకరేషన్ చేసి చూడండి. చూడడానికి చాలా కళగా ఉంటుంది. అండ్ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.